హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి. జూన్ 7th మా హస్బెండ్ బర్త్డే అండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, మీ అందరికీ తెలిసిపోయి ఉంటది. సో ఈ బర్త్డే రోజున నేనైతే పెద్దగా ఏం కాకుండా చిన్న చిన్నగా కొన్ని గిఫ్ట్స్, కొన్ని సర్ప్రైజెస్, కొన్ని ఎమోషన్స్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? ఏం మాట్లాడతాడు నువ్వు? సో తను ఎలా రియాక్ట్ అవుతాడని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ వ్లాగ్ ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి గైస్. నేనైతే అసలు సెలబ్రేషన్ ఏమీ చేయనని చెప్పేశాను అనమాట తనకి. బట్ సరదాగా ఉంటుందని ఒక చిన్న పాండా కేక్ అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చే దారిలోనే అది మిక్సప్ అయిపోయింది. కొన్నప్పుడు ఒక ఆకారంలో ఉంది, ఇంటికి వచ్చేసేటప్పటికి నానా ఆకారంలో కనిపిస్తుంది. ఆ కళ్ళు, ముక్కు, చెవులు అన్ని సెట్ చేసేటప్పటికి కొంచెం టైం పట్టింది. బట్ పక్కన మా హస్బెండ్ రియాక్షన్ ఏంటంటే చాలా దారుణంగా ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనది. హ్యాపీ బర్త్డే శ్రీవారు, హ్యాపీగా హెల్తీగా ఉండు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కేక్ గురించి చెప్పండి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కి. దాని కళ్ళు నేను చూడండి, ఒకటి పోయింది. ముక్కు చూసారా ఎక్కడుందో? దాని ముక్కు ఇక్కడ కింద పడ్డది. అమ్మ బాబాయ్ బాబాయ్. చెవులు రెండు మా ఆయన తినేసాడు. కళ్ళు రెండు హనీకి మోక్షి ఇచ్చింది. కళ్ళు రెండు హనీకి మోక్షికి ఉంచుతాను. ఇదిగో కేక్, ఇంకొక మన కేక్ తిను. ఇంత పెద్ద కేక్ మళ్ళీ తెల్లవారికి ఉంచడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇప్పుడు తినేస్తున్నాను. ఏంటి రా ఒకసారి తన కోసం గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళే గ్యాప్ లో కూడా ఫోన్ పెట్టేసుకున్నాడని కోప్పడుతూ తనకైతే గిఫ్ట్ నేను ఇచ్చేసాను. అసలు ఎప్పుడు నేను లేని విధంగా షాక్లు ఇచ్చాను అనమాట. ఈ రోజు నేను యాక్చువల్లీ ఇలా ఉండను, అది ఏం జరుగుతుందా అన్న షాక్ లో ఉన్నాడు తను. చెప్తున్నావు కదా, ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఆ ప్లాన్స్ అన్ని కూడా కొలాప్స్ అయ్యేలాగా తను ఒక మాట చెప్పాడు. అదేంటో తనలోనే చెప్తాడు, వినండి. ఒకవేళ ప్లాన్ ఏ అవ్వకపోతే ప్లాన్ బి కూడా ఉంది. ప్లాన్ ఏ వర్కౌట్ అవుతుందా, బి వర్కౌట్ అవుతుందా తెలియాలి అంటే ఈ బ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. మార్నింగ్ సర్ప్రైజ్ కోసం వెయిటింగ్ గా ఉండదు. కేక్ లా ఉండదు, షాక్ అయ్యేలా ఉంటది. మురళి, ఆర్ యు రెడీ టు సీ దిస్? ఎక్సైటెడ్ గా ఉన్నావా లేదా? కొంచెం అంట, చూద్దాం. సో దీని గురించి నెక్స్ట్ చెప్తాను. ఎలా ఉంది? బాగుందా? సో అయితే ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, ఇంకోటి ఉండడం కాదు, సర్ప్రైజ్ ఇందులో ఉంది. ఆ ఫ్రేమ్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తేనే సాంగ్ ప్లే అవుతుంది అనమాట. ఆగమ్మా, అది ఫోటో. డాడీ బాగున్నారా? మమ్మీ బాగుందా? మమ్మీ బాగుందటేమో కత్తిరితో కొడుతున్నాడు హనీబాబు. అనుకోలేదు కూడా నీ వెంటే వస్తాను, లోకం చూస్తాను నీతో. అసలు ఎప్పుడు పడనే లేదు ఇద్దరికి కొన్నాళ్ళు, చూస్తేనే కోపం నాకు నిన్నే. ఉన్నావు ఎప్పుడు నా ఫ్రెండ్ అల్లే, చూసావు నన్ను నా అమ్మల్లే. ప్రతిరోజు జీవితం హాయ్ వెళ్ళే, ఇది అంతా నీ వల్లే. నువ్వు నేను ఒకటే, మన మనసులో రెండు ఒకటే. నా ప్రేమతో నీకే తెలిపే, ఓ హ్యాపీ బర్త్డే కెప్టెన్. నువ్వు నేను ఒకటే, మన మనసులో రెండు ఒకటే. నా ప్రేమతో నీకే
మన మనసులు రెండు ఒకటే నా ప్రేమతో నీకే తెలిపే ఓ హ్యాపీ బర్త్డే కెప్టెన్ నువ్వు నేను ఒకటే మన మనసులు రెండు ఒకటే నా ప్రేమతో నీకే తెలిపే ఓ హ్యాపీ బర్త్డే కెప్టెన్ నువ్వు నేను ఒకటే మన మనసులు రెండు ఒకటే నా ప్రేమతో నీకే తెలిపే ఓ హ్యాపీ బర్త్డే కెప్టెన్. ఇట్లా ఎక్కడ కూర్చానన్న కనిపించిందా? థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది సర్ప్రైజ్ గిఫ్ట్? బాగుంది. ఎక్స్పెక్ట్ చేసావా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయలేదు కదా. సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ప్రేమ ఎక్స్పెక్ట్ చేసి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉంది అయితే? నచ్చింది కదా? బాగుంది, బాగా నచ్చింది. అను మురళి, యు ఆర్ మై కెప్టెన్. థ్యాంక్ యూ. టీమ్ లా కెప్టెన్ లా టీమ్ ని ఎలా లీడ్ చేస్తావో అలాగే మన ఫ్యామిలీని కూడా నువ్వు ఒక కెప్టెన్ లా మంచిగా లీడ్ చేస్తావని ఈ సాంగ్ నీకు డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ప్రిపరేషన్ చేసిన ఓనే సాంగ్ అనే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండ్ కి తన బర్త్డే కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి నాకైతే చాలా హెల్ప్ అయ్యారు. అండ్ లిరిక్స్, వాయిస్, మ్యూజిక్ కంపోజిషన్ చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎనీ ప్రమోషన్ అండి, రియల్ గా చేయించుకుంది. బట్ వాళ్ళు నిజంగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. తన కోసం తీసుకున్న ఇంకొక షర్ట్ కూడా నేను తనకి గిఫ్ట్ చేసేసాను. ఈ షర్ట్ అయితే గనుక మురళికి చాలా బాగా నచ్చిందంట. సో ఇప్పుడు బయటకు కూడా వెళ్ళబోతున్నాం మేము. అక్కడ కూడా కొన్ని సెలబ్రేషన్స్ అవుతాయన్నమాట. అది కూడా మా హస్బెండ్ కి తెలీదు. అక్కడ కూడా చిన్న చిన్న సర్ప్రైజులు ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడికి కూడా తెలీదు అంట. ఏం చేస్తున్నారా గైస్? మా వాడు ఇసుకని తవ్వుతున్నాడు గైస్. అని హాయ్ చెప్పు. అదే మీరు అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళ డాడీ అయితే పైకి ఎత్తుకొని ఎగరేస్తారని వాళ్ళిద్దరికి డాడీ దగ్గరికి వెళ్ళడం ఇష్టం అనమాట. సో అందుకని నేను మోక్షిని ఎత్తుకొని తిప్పుదాం అనుకున్నాను. బట్ పొరపాటున చేయి జారిపోయింది, వాడు కింద పడిపోయాడు గైస్. బీచ్ లో ఇంకా సరదాగా ఫ్రాక్ జంపింగ్ చేయమంటే మను మోక్షిత్ కి హనీకి ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు చూడండి. చాలా సేపు అయింది కదా వెళ్ళిపోదన్నాడని మురళి అంటుంటే నేను అలా టైం వేస్ట్ చేస్తూ కూర్చోబెట్టాను. ఎందుకంటే బీచ్ లో మురళి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తెలిసిన అబ్బాయి ఏమో అయ్యో మర్చిపోయానా ఎవరా అనుకుంటూ తను ఆలోచిస్తున్నాడు. బట్ నేను చాలాసేపు బీచ్ లో వెయిట్ చేయించాను కాబట్టి నేనైనా ప్లాన్ చేశానేమోనని తనకు డౌట్ కూడా ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? ఎవరా ఏంటది? పర్సా? అమ్మో, దాంట్లో ఎవరి ఫోటోలు ఉన్నా చూడండి. ఎవరాలి? ఏమో తెలియట్లేదు. పబ్లిక్ లో ప్రాక్ చేస్తానండి నేను. చాలా చాలా కంట్రీలో ఉన్నాడు మాత్రం. నేను ఒకలా అనుకుంటే ఇంకొకలా జరిగిందనమాట. ఇంతకీ అబ్బాయి ఎవరని భ్రమలో ఉన్నాడు. బట్ నా మీద చాలా డౌట్ తో కూడా ఉన్నాడు. నేను ఇంకొక అబ్బాయి కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. బట్ మురళిలోగా తనని కనిపెట్టేశాడు. నాకు తెలిసి అంతా బాగా ప్లాన్ చేసి ఉంటాడు. దీని గురించి నాకు మనుకు మోక్షికి తప్ప ఇంకెవరికి తెలియదు అనమాట. సో మురళికి మాత్రం చాలా డౌట్ ఉంది. నేనైతే నువ్వే చేసావన్నట్టు కవర్ చేయడానికి ట్రై చేశాను. ఈలోగా మురళి మోక్షి చేతి కూడా నిజం చెప్పించాలని చాలా ప్రయత్నాలు చేశాడు. మధ్యలో మనోడు మనల్ని కొంచెం బుక్ చేసేసాడు కూడా మోక్షి.
మోక్షి బాబు చేసిన పనికి ఇదంతా మా ప్లాన్ అని తెలిసిపోయింది. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా వెంటనే కాల్ చేసి పిలిచేశాను. సో తిన హఫీజ్ మురళి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అసలు వీళ్ళ కోసం ఇంత లేట్ ఎంత వెయిట్ చేస్తున్నానంటే వెళ్ళిపోదాం అంటున్నా, ఆపడానికి చాలా టైం పట్టింది గైస్. మీరు చాలా లేట్. మ్యాచ్ అంటే వెంటనే వెళ్ళిపోతారు కదా, ఇలాంటి ఆటకి ఎందుకు రారు? ఇవాళ బక్రీద్, అందుకనే తను కొంచెం అలా లేట్ అయింది. తప్పు తను అనుకోవడం. గుడ్ బాయ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ దీన్ని ఇలా సక్సెస్ఫుల్ గా లేజీఫుల్ గా కూడా చేసినందుకు. బట్ ఎనీవే హ్యాపీ. ఆ బ్రదర్ కి మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. చాలా బాగా చేశాడు అబ్బాయి మాత్రం. ఇంకా బీచ్ లో సరదాగా టైం స్పెండ్ చేసిన తర్వాత రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం. వాళ్ళైతే చికెన్ బిర్యానీ గట్టిగా లాగేస్తున్నారు. బట్ ఫస్ట్ స్టార్టర్స్ తో మొదలు పెట్టారనమాట. ఆ రోజు సాటర్డే కాబట్టి నేనైతే ఏమీ తినలేదు. నేనైతే ఒక డిజర్ట్ తో సరిపెట్టుకున్నా, ఎందుకంటే పొట్ట అంతా ఫుల్ అయిపోయింది. అప్పుడే సడన్ గా ఆర్తి కూడా కాల్ చేసింది. బావ బర్త్డే కదా, విష్ చేయడానికి ఇంటికి వస్తా అక్క, ఎలాగో అటు సైడ్ వస్తున్నా అని. ఫాస్ట్ గా తినేస్తే వెళ్ళిపోతాం కదా అని చెప్తే మనం చూడండి ఎంత కామెడీగా తింటున్నాడు. Hey guys, welcome back to Anu Murli channel with Alarati. సో ఈ రోజు మా బావ బర్త్డే కాబట్టి మేము అన్ఎక్స్పెక్టెడ్ గా వద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి మాకు గిఫ్ట్స్ ఏం సడన్ గా దొరకలేదు గైస్. అందుకే మా బావ కోసం ఒక మంచి గిఫ్ట్ తీసేసుకున్నాం. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే బావా. ముద్దుల మరదల మధ్యలో ముద్దుల బావా. అసలు పెళ్ళం ఉందన్న సంగతి మర్చిపోయాడు. చూడండి గైస్, సిగ్గుపడ ఇప్పటి వరకు నేను సిగ్గు మురళి మొహల్లా కనిపిస్తుంది నాకు. పర్ఫ్యూమ్ ఇచ్చాం ఎందుకంటే బాగా కష్టపడి గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఉంటాడు అనమాట. సో అది క్రికెట్ ఆడుకొని మనకి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఏంటంటే పాకెట్ ఫ్రెండ్లీగా పట్టేది మొత్తం కొట్టుకొని అక్క దగ్గరికి రావాలన్నమాట. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే బాగుంటది, మంచి ఫ్రెష్ ఫీల్ వస్తుంది. మంచి ఆటగాళ్ళ ఆటగాళ్ళు నలుగురు అక్కల దగ్గరికి వెళ్ళమని అర్థం కాదు. ప్రతిసారి అక్క దగ్గరికి కొత్తగా కొట్టుకొని రమ్మని. కాదు, ఇంకో అక్క దగ్గరికి వెళ్తే బుర్ర బొక్క పడతా. అక్క చేస్తుంది. ఓ రివెంజ్ ప్రాంక్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గా వీళ్ళిద్దరు ప్రాంక్ చేశారు గైస్. మీ అందరూ చూసారా లేదా కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అసలు ఫస్ట్ ప్రాంక్ అక్క వైపు నుంచి బాగా తెలియదు, నెక్స్ట్ బాగా ఏం చేస్తాడని మేము అసలు వెయిటింగ్. బాబా ఎలాంటి సపోర్ట్ కావాలని నన్ను అడుగు, నేను ఇస్తాను. కాకపోతే అక్కకు కూడా చెప్పేస్తాను మళ్ళీ. కాన్ఫిడెన్షియల్ మాట్లాడు. సపోర్ట్ రావా? వస్తారు బాబు, మీకే వస్తారు. పేరుకు తగ్గ వినయం ఆవిడ వర్తిస్తుంది అన్నమాట. మౌనంగా ఉంటుంది. మౌని మీన్స్ మౌనం. అనూష ఆర్తి అల్లరిగా అంటారు. మురళి మౌని. అనుష యాక్టివ్, ఆర్తి అల్లరి. మురళి మౌనం. సో గైస్ మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోస్ కూడా చూడండి. నాకు ఎలా అయితే సపోర్ట్ ఇస్తున్నారు అలాగే నా టీం మెంబర్స్ అందరికి మంచిగా సపోర్ట్ ఇవ్వాలని నా వైపు నుంచి అయితే నేను కోరుకుంటున్నాను. సో మాకు ఇలాంటి గిఫ్ట్స్ ఏం కాదు, మా బర్త్డేస్ గానీ ఒకేషనల్ డేస్ గానీ వస్తే మీ నుంచి లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్స్ కే మాకు మంచి గిఫ్ట్స్ అనమాట. అందుకు మించిన పెద్ద గిఫ్ట్స్ మాకు ఏమీ అవసరం లేదనమాట. సో ఇలానే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ నుంచి వీళ్ళు ప్రాంక్స్ కూడా ఇంకా బ్యాక్ టు బ్యాక్ చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మాకు అయితే చాలా విధాలుగా ఎలాంటి యాంగిల్స్ లో ప్రతి యాంగిల్స్ లో కూడా జనాలు ఎంటర్టైన్ చేయడానికి చూస్తుంది. సో కంటెంట్స్ ఇస్తుంది, ఫన్ చేస్తుంది అండ్ వ్లాగ్స్ చేస్తుంది అండ్ రీసెంట్ మినీ వ్లాగ్స్ స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు మీకు కొంచెం ఫన్ యాడ్ చేయడానికి ప్రాంక్స్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ ఛాలెంజెస్ అని అది ఇది అన్ని వస్తుంటాయి. సో అదంతా మీకోసం మాత్రమే వీళ్ళు ఇంత కష్టపడుతుంది, మేము ఇంత కష్టపడుతుంది. సో డెఫినెట్ గా మీ సపోర్ట్ అనేది కావాలి. పావని కూడా వచ్చి చెప్తారు గైస్. పావని కూడా ఇక్కడ ముందు రావట్లేదు, చెప్తే ఇంకా బాగుంటది. అమ్మ రామ్మ ముచ్చటగా మూడో మరదలా. హాయ్ గాయ్స్, మా ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా, మీరు అందరూ తప్పకుండా చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసుకోండి. ఎవరి ఛానల్ కో చెప్పు. అను మురళి అఫీషియల్. ఓ మై గాడ్, థాంక్యూ. త్వరగా చెప్పు. సన్నగా ఉన్నా కానీ బరువుగా ఉన్నా. అను మురళి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో
అర్థం కావట్లేదు. రెండిట్లో సేమ్ ఉండాలి కదా గైస్. ఇంకోటి మా వీడియోస్ కి ఏంటంటే మేము కొంచెం ఫీల్ అయ్యేది, నాన్ సబ్స్క్రైబర్ ఎక్కువ మంది చూస్తారు, సబ్స్క్రైబ్ పీపుల్ తక్కువ మంది చూస్తారు. సో నాట్ సబ్స్క్రైబ్ వాళ్ళందరూ తప్పు కదా, అలా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వచ్చి చూడడం చాలా తప్పు. రెస్టారెంట్ కి వెళ్ళి బిల్ కట్టుకున్న ఫుడ్ తినడం ఎంత తప్పు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం కూడా అంతే తప్పు గైస్. ఎంత బాగా చెప్పింది. సో మీరు నచ్చే వీడియో చూస్తున్నారంటే ఇంకా నచ్చే వీడియోస్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అండ్ బెల్ ఐకాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ మీకు సజెషన్ లో వస్తాయి. మీరు చూడాల్సిన నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తాయి, మేమే పంపిస్తాం. చూడండి 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 అని గట్టిగా కొట్టండి, పర్లేదు పగిలిపోయిన పర్లేదు, మా మనీ ఇస్తాడు. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.